హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు వీడియోలో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, సో కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ అనేది ఇంపార్టెంటా అంటే ఎస్ అండి. ఈ ఎంఎస్ ఆఫీస్ గురించి కూడా మీకు బిట్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉంటుంది. ఎందుకు అంటే కనుక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద ఎందుకు లైక్ డైలీ యూజెస్గా చూసుకున్నా కానీ దీన్ని యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. సో దానివల్ల ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇస్ అన్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ వర్క్ లైక్ టైపింగ్, డాక్యుమెంట్ క్యాలిక్యులేషన్స్ అండ్ ప్రజెంటేషన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డైలీ యూజెస్లో వాడతారని చెప్తున్నారు. దేని పర్పస్లో వాడతారు అంటే కనుక ఆఫీస్ వర్క్ అంటే ఆఫీస్ వర్క్కి సంబంధించి, లేదా డాక్యుమెంట్ టైపింగ్ సంబంధించి క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అన్నా కానీ ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు. సో ఇందులో మెయిన్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా చూద్దాం ఈరోజు వీడియోలో. సో ఇవన్నీ కూడా ఎంఎస్ ఆఫీస్ యొక్క అప్లికేషన్స్ కాబట్టి వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీటి గురించి ఇంకా డీటెయిల్గా ఉంటుంది, బట్ మనకు ఎంత కావాలో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫస్ట్ నేను డిస్కస్ చేసేది మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి. So Microsoft Word is a word processing software used to create and edit documents. సో ఇది ఏంటి అంటే కనుక మైక్రోసాఫ్ట్ ఈజ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఎందుకు యూజ్ చేస్తారు అంటే క్రియేట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ యూజ్ చేస్తారు. ఇందులో చూసుకున్నట్లయితే లెటర్స్, రిపోర్ట్స్, నోట్స్, అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ వర్డ్ని యూజ్ చేసుకొని. అండ్ ఫార్మాటింగ్ ఇన్ ఎంఎస్ వర్డ్లో ఫార్మాటింగ్ ఎలా ఉంటుంది. ఫార్మాటింగ్ మీన్స్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ డాక్యుమెంటేషన్. మనం ఫార్మాట్ అనేది సేమ్గా ఉండాలి, లేదా లైక్ ఈ ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి ఒక్క సైజులోనే ఉండాలి. ఎందుకు అంటే మనం ఏదైతే డాక్యుమెంట్ ఉందో మన డాక్యుమెంట్ అనేది మంచి అపీరియన్స్ ఉండాలి అంటే ఈ టెక్స్ట్ అనేది కూడా మెయిన్గా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మనం చేసుకోవచ్చు ఈ వర్డ్ని యూజ్ చేసుకొని అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక చేంజింగ్ ఫాంట్ సైజ్ అంటే ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు, మేకింగ్ టెక్స్ట్ బోల్డ్ ఆర్ ఇటాలిక్, బోల్డ్లో ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇటాలిక్లో కూడా ఉంచుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు. చేంజింగ్ ఆప్షన్ అనేది ఈ వర్డ్లో ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది. ఫాంట్ స్టైల్ చూసుకున్నట్లయితే ఫాంట్ స్టైల్ రిఫర్స్ టు ద డిజైన్ ఆఫ్ టెక్స్ట్ క్యారెక్టర్స్. సో ఇదేం రిఫర్ చేసిద్ది, టెక్స్ట్ క్యారెక్టర్స్ని రిఫర్ చేసిద్ది. ఏవైతే టెక్స్ట్ ఉంటాయి కదా, టెక్స్ట్ అంటే లెటర్స్, సో వాటి యొక్క డిజైనింగ్కి వాటికి. అండ్ ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్, క్యారలబిక్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఫాంట్ నాకు ఏరియల్లో కావాలంటే ఏరియల్లో పెట్టుకుంటే ఏరియల్లో మారింది ఫాంట్ మొత్తం. సో అట్లా టైమ్స్ న్యూ రోమన్ కావాలి అనుకుంటే ఈ ఫాంట్ అంతా టైమ్స్ రోమన్ అనే టెక్స్ట్లోకి మారిపోతుంది. సో దాని గురించి ఫాంట్ స్టైల్ అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ ఫాంట్ ఆప్షన్స్. సో కామన్ ఫాంట్ ఆప్షన్స్ ఏంటి, బోల్డ్ అంటే Ctrl+B నొక్కితే బోల్డ్ అవుతుంది. సో ఇటాలిక్ అంటే Ctrl+L, అండర్లైన్ కావాలి Ctrl+U. ఇవన్నీ షార్ట్ కట్స్, ఇవన్నీ వర్డ్లో ఉండే బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కూడా వర్డ్లో ఉంటాయి, మనకి ఇక్కడ పైన ఉంటాయి వర్డ్లో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలైన్మెంట్ మీన్స్ అరేంజింగ్ టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని అరేంజ్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఇవి చెప్తే క్లారిటీ వస్తుంది. టైప్స్ ఆఫ్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదు రైట్ అలైన్మెంట్ అంటే రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెంటర్ అంటే సెంటర్లో స్టార్ట్ అవుతుంది. అట్లా లెఫ్ట్ అలైన్మెంట్ అంటే టెక్స్ట్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. సో ఇలా స్టార్ట్ అవుతుంది టెక్స్ట్ అనేది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి, సో ఇలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ అలైన్మెంట్ అంటే రైట్ ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఇలా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో సెంటర్ అలైన్మెంట్ అంటే మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా టెక్స్ట్ ఉంది అంటే మనం టైప్ చేస్తున్నామంటే అది మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. జస్టిఫై అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్స్ ఈవెన్లీ ఆన్ బోత్ సైడ్ అంటే ఇటు స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ లైన్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ
లైక్ ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అలా ఉండదు. ఈ 2 ఎలా ఉన్నాయి? ఈక్వల్‌గా. అలా ప్రతి లైన్ కూడా ఈక్వల్‌గా ఉంటుంది. ఇటు సైడ్ ఈక్వల్‌గా ఉంటుంది అండ్ ఇటు సైడ్ కూడా ఈక్వల్‌గా ఉంటుంది. దాన్ని జస్టిఫై అలైన్‌మెంట్ అంటాము. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి షార్ట్ కట్ కీస్. షార్ట్ కట్ కీస్ ఏంటి? ఇందులో అలైన్‌మెంట్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. సో ఇవి జస్ట్ నేను నార్మల్‌గా అలైన్‌మెంట్ అంటే వర్డ్‌లో ఏమి యూజ్ చేస్తాను జస్ట్ వాటి వరకే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ పైన చూసాం కదా! ఏవైతే లెఫ్ట్, రైట్, సెంటర్ వీటికి ఏం యూజ్ చేస్తారని షార్ట్ కట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అండ్ మీకు షార్ట్ కట్స్ కావాలంటే నేను ఒక వీడియో అనేది చేస్తాను. కావాలంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే షార్ట్ కట్ కీస్ కదా! ఇందులో లెఫ్ట్ మనకి టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే షార్ట్ కట్ ఏం యూజ్ చేయాలి? Ctrl+L అనేది ఒక షార్ట్ కట్. ఎందుకు? టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ యొక్క Ctrl+Lని యూజ్ చేస్తే లెఫ్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే Ctrl+E. Ctrl+E అనేది క్లిక్ చేసినట్టయితే మనకి టెక్స్ట్ అనేది సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ అంటే రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి Ctrl+R. జస్టిఫై అంటే Ctrl+J. మిడిల్ లైక్ ప్రతిదీ కూడా మీకు ఈక్వల్‌గా ఉంటుంది. ఎండింగ్స్ కానీ స్టార్టింగ్స్ కానీ ఈక్వల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. ఇది సెకండ్ వన్. సో ఈ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి? ఎంఎస్ ఎక్సెల్‌లో మనకి Microsoft Excel is a spreadsheet software used for calculations, tables and data analysis. సో డేటా అనాలిసిస్ కానివ్వండి, స్ప్రెడ్షీట్ కానివ్వండి, ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఈ యొక్క ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాము. యూజ్డ్ ఫర్ దేనికి యూజ్ చేస్తాము? అకౌంట్స్ కానివ్వండి, డేటా మేనేజ్మెంట్కి కానివ్వండి, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ వీటికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్లో ఎక్సెల్ వర్క్ షీట్ మేడ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో మనకి రోస్ అండ్ కాలమ్స్లో ఈ యొక్క ఎక్సెల్ వర్క్ షీట్ అనేది ఉంటుంది కదా! అందరికీ తెలుసు ఎక్సెల్ వర్క్ షీట్ ఎలా ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి. సో ఈ రోస్ అండ్ కాలమ్స్లో రోస్ అంటే హారిజంటల్ లైన్స్ ఉంటాయి, అంటే 1, 2, 3 నెంబర్స్ ఉంటాయి కదా! సో ఆ నెంబర్స్ని మనం రోస్ అండ్ కాలమ్స్ హారిజంటల్ లైన్స్ అని అంటాము. కాలమ్స్ అంటే మనకు వర్టికల్ లైన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్టికల్ లైన్స్ ABCD అట్లా ఉంటాయి. ఈ రోస్ అనేది ఇలా ఉంటాయి అండ్ కాలమ్స్ వర్టికల్ లైన్స్ అనేది ఇలా ఉంటాయి. నెక్స్ట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కాల్డ్ సెల్స్. వీటన్నిటిలో కూడా ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఏమంటాము? సెల్స్ అని అంటాము. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే A1, A2 అట్లా వాటన్నిటిని కూడా మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ సెల్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఫార్ములాస్ ఏంటి అసలు? బేసిక్ ఫార్ములా చూసుకున్నట్లయితే ఎక్సెల్ ఫార్ములాస్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ ఆటోమేటికల్గా మనం బేసిక్ ఫార్ములాస్ అనేది లైక్ యూజ్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. కామన్గా యూజ్ చేసే ఏంటో చూద్దాం. కామన్ ఫార్ములా ఇక్కడ వేసాను అండ్ ఇక్కడ ఫంక్షన్స్ అనేది ఉంటుంది. సో ఫార్ములా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఏదైతే రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పుకున్నాం కదా ఎంఎస్ ఎక్సెల్లో, ఈ ఎంఎస్ ఎక్సెల్లో మనం ఫార్ములా అంటే ఈక్వల్ లైక్ సమ్ అంటే ఏంటి? యాడ్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు. యావరేజ్ అంటే యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మ్యాక్స్ అంటే ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మిన్ ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ. కౌంట్ అంటే కౌంట్స్ ద నెంబర్స్ని కౌంట్ చేయొచ్చు. అది ఎలా చేస్తాము? ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈక్వల్ టు సమ్ ఆఫ్ A1 to A10 అంటే A1 నుంచి A10 వరకు కౌంట్ అనేది వస్తుంది. అంటే సమ్ అంటే ఎడిషన్ అనేది వస్తుంది ఎన్ని ఉన్నాయి అనేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి చార్ట్స్ అంటే ఏంటి? చార్ట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. చార్ట్స్ ఆర్ యూజ్ టు రిప్రజెంట్ డేటా. గ్రాఫికల్గా ఒక రిప్రజెంటేషన్ని మనం ఇట్లా గ్రాఫికల్గా లైక్ తీసుకుంటే ఇట్లా ఇది ఒక 50%, 30%, 10% ఇలా గ్రాఫికల్గా మనం చెప్పుకునేదాన్ని చార్ట్స్ అని అంటాము. టైప్స్ ఆఫ్ చార్ట్స్: బార్ చార్ట్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుంది, లైన్ చార్ట్ ఉంటుంది, కాలమ్ చార్ట్ ఉంటుంది. సో నేను గీసింది ఏంటి అంటే కనుక బార్ చార్ట్. సో అట్లా మీకు పై చార్ట్ అని ఉంటుంది,
సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేది ఉంటాయి. వీటి గురించి కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. చార్ట్స్ హెల్ప్స్ ఇన్ డేటా విజువలైజేషన్లో ఈ చార్ట్స్ అనేది కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటి అంటే ఎంఎస్ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్లో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఈజ్ అండ్ ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ యూజ్ టు క్రియేట్ స్లైడ్ షోస్. అంటే ఇట్లా యారో మార్క్స్ ఉంటాయి కదా మనకి, ఇది నెక్స్ట్ నొక్కగానే మనకి నెక్స్ట్ స్లైడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ రావడానికి మనం ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో యూజ్డ్ ఫర్ టీచింగ్ కానివ్వండి, అంటే నెక్స్ట్ ఇట్లా ఈ బటన్ నొక్కగానే మీకు ఒక స్లైడ్ అనేది మూవ్ అవుతుంది, నెక్స్ట్ స్లైడ్ అనేది వస్తుంది. సో దాన్నే మనం ఈ యొక్క స్లైడ్ షో అని అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ప్రెజెంటేషన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ పవర్ పాయింట్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది స్లైడ్ షో, అంటే ప్రెజెంటేషన్కి ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని యూజ్ చేస్తారు. ఒక స్లైడ్ అంటే ఏంటి? ఏ స్లైడ్ ఈజ్ ఏ సింగిల్ పేజ్ ఆఫ్ ఏ ప్రెజెంటేషన్. ఒక స్లైడ్ అంటే సింగిల్ పేజ్ ఆఫ్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ నొక్కగానే మనకి నెక్స్ట్ ఇది క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్లైడ్ అనేది వస్తుంది. ఒక పేజ్, ఇదంతా కూడా ఒక పేజ్, ఇది ఒక పేజ్. నెక్స్ట్ నొక్కగానే మనకి ఇంకో నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తాము. ఏ ప్రెజెంటేషన్ మే కంటైన్ మెనీ స్లైడ్స్. సో ఒక ప్రెజెంటేషన్లో ఎన్ని స్లైడ్స్ అయినా ఉండొచ్చు. అందులో ఏమేమి ఉంటుంది? ఈచ్ స్లైడ్ కెన్ ఇంక్లూడ్ టెక్స్ట్, ఇమేజ్, చార్ట్స్, వీడియోస్. టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఇమేజ్ పెట్టుకోవచ్చు, చార్ట్స్ పెట్టుకోవచ్చు. అంటే చార్ట్స్ అంటే లైక్ నేను ఇందాక డిస్కస్ చేశాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, అవి ఆ చార్ట్స్ అనమాట. బార్ చార్ట్స్, పై చార్ట్స్ అవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రజెంటేషన్ టూల్స్. ఈ ప్రజెంటేషన్ టూల్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్ టూల్స్ ఇన్ పవర్ పాయింట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ టూల్స్ అనమాట. ఫస్ట్ వన్ థీమ్స్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే చేంజ్ ద డిజైన్ ఆఫ్ ద ప్రజెంటేషన్. మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్ యొక్క థీమ్ని చేంజ్ చేయాలి అనుకుంటుంటే కనుక దీన్ని యూజ్ చేసుకుంటాం. థీమ్స్ చేంజ్ ద డిజైన్ ఆఫ్ ప్రజెంటేషన్. థీమ్స్ని యూజ్ చేసుకుంటే మనం డిజైన్ అనేది, మన యొక్క ప్రజెంటేషన్ ఆఫ్ డిజైన్ని చేంజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ అంటే యానిమేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్కి కానివ్వండి, యాడ్ మూమెంట్స్, ఎఫర్ట్స్ టు ద టెక్స్ట్ ఆర్ ఇమేజ్కి కానివ్వండి, టెక్స్ట్కి కానివ్వండి, ఇట్లా సర్కిల్గా వచ్చి ఇమేజ్ ఓపెన్ అవ్వడం. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. స్లైడ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ when మూవింగ్ ఫ్రమ్ వన్ స్లైడ్ టు అనదర్ స్లైడ్. ఒక స్లైడ్ నుంచి అనదర్ స్లైడ్కి మూవ్ అవుతున్నప్పుడు సో అలాంటి ఒక ట్రాన్సాక్షన్స్ని మనం ఈ స్లైడ్ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్లైడ్ షో డిస్ప్లే ద ప్రజెంటేషన్ ఫుల్ స్క్రీన్. స్లోని నొక్కినట్టయితే మనం అది ఒక ఫుల్ ప్రజెంటేషన్, ఫుల్ స్క్రీన్ వస్తుంది. మన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ స్క్రీన్ వస్తుంది. షార్ట్ కట్ ఏంటి? F5 క్లిక్ చేస్తే మనకి స్టార్ట్ అవుతుంది, స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది, వెంటనే అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఇవన్నీ కూడా మనకి ప్రజెంటేషన్ టూల్స్లోకి వస్తాయి. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఇంకా వీడియోస్ కావాలి, మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు నేను ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.